ఆర్ఎస్ఎస్ నాయకుడు పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకల్ని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు, పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, పురుషోత్తం జాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీన్ దయాళ్ చేసిన సేవల్ని భక్తులు స్మరించుకున్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన కృషి భావితరాలకి ఆదర్శమన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్లో ప్రతి పోలింగ్ బూత్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, అంటే ఈరోజు ఇది బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు దినోత్సవంగా జరుపుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమము అన్ని పోలింగ్ బూత్ల్లో నడుస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు బీజేపీ పార్టీ కంటే ముందు ఏదైతే భారతీయ జనసంఘ్ ఉండేనో ఈ పార్టీని నిర్మాణం చేయడంలో అప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దాని తర్వాత వీరి నాయకత్వంలో 2 ఎంపీల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే, అంటే ఈ 70 సంవత్సరాలలో మనం చూసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. అయితే దీనికి సిద్ధాంతం, భారతీయ జనసంఘ్ యొక్క సిద్ధాంతాన్ని రచించిన గొప్ప మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఏదైతే అంత్యోదయ అనే సిద్ధాంతం పేద ప్రజలకు, చిట్ట చివరి వ్యక్తికి, అంటే మాలుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తి, గిరిజన గూడాలలో ఉండే వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి ప్రభుత్వం యొక్క ఫలాలు, సంక్షేమ పథకాలు అందేలాగా చిట్ట చివరి వ్యక్తికి, ఏదైతే బంతి భోజనంలో మొదటి వ్యక్తికి ఏదైతే పెడతామో చివరి వ్యక్తికి కూడా అదే పెట్టాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అంతా కూడా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు అంత్యోదయ సిద్ధాంతంతో పాటు గ్రామ స్వరాజ్యం, ఏదైతే గాంధీజీ గారి స్వదేశీ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలంతా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా ఆ గ్రామంలోనే తయారు చేసుకోవడం, ఇట్లా గ్రామ స్వరాజ్యము, స్వదేశీ అన్నిటి మీద కూడా వారు భారతీయ జనతా పార్టీకి అప్పుడు మార్గదర్శనం చేసేందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కూడా ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది.